హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. చెట్ల ఆరోగ్యం మన చేతుల్లో. ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా ఈజీగా ఇంట్లో చేసుకునే ఫర్టిలైజర్ అండి. అంటే మన బనానా పీల్తో కానీ లేదా పొటాటో పొట్టుతో కానీ ఏదైనా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చా అండి. బట్ వాటితో పాటుగా అవంటే మనం కంప్లీట్గా పని పెట్టుకొని చేయాలి. ఇవైతే ఇప్పుడు నేను చూపెట్టేది ఏంటి అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో వచ్చే వాటర్, బియ్యం కడిగిన వాటర్, మనం రైస్ పెట్టుకునేటప్పుడు బియ్యం కడుగుతాం కదా, ఆ వచ్చిన వాటర్తోని ఫర్టిలైజర్ అండి. ఇక్కడ నేను బియ్యం కడిగిన వాటర్ తీసుకున్నాను, ఇక్కడ పప్పు కూడా కడిగిన వాటర్ తీసుకున్నాను, ఇక్కడ కూరగాయలు కట్ చేసిన వాటర్ కూడా తీసుకున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొక్కలకు కూడా చాలా మంచి పోషకాలు కూడా లభిస్తాయి. మామూలుగా రైస్ కడిగిన వాటర్ అయితే పారబోస్తూ ఉంటారు కదా బయట, అంటే తెలిసిన వాళ్ళైతే మొక్కలకు ఇచ్చుకుంటారు, చాలామంది అయితే బయట పారబోసుకుంటారు కదా. ఇప్పటి నుండి మొక్కలు ఉన్న వాళ్ళైతే అలా పారబోయకండి. మంచి పోషకాలు అయితే ఇందులో ఉంటాయి. నేను ఆ ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయ్యే ఫర్టిలైజర్, తర్వాత మొక్కలకు బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ తీసుకున్న బియ్యం కడిగిన వాటర్ ఇవి 6 అవర్స్ అలా ఉంచేస్తే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను కూరగాయలు కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్, బియ్యం కడిగిన వాటర్ ఇవి 3 ఒక దానిలో కలిపేస్తున్నానండి. ఇవి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు వంకాయ తొక్కలు ఉన్నాయి కదా, ఆ వంకాయ తొక్కలు మనం ఇలా కంపోస్ట్లో వేసేసుకోవాలి. అది మనకి మంచి కంపోస్ట్ తయారవుతుందండి. దీనిపై కొంచెం మట్టి వేసుకుంటే ఒక వారం రోజుల్లో మనకి మంచి ఎరువు తయారవుతుంది. దీనివల్ల చూసారా ఇలా కిందికి వెళ్తుంది, కింద మంచిగా రెడీ అయింది. దానిపై ఇంకా కొన్ని నేను వెజిటేబుల్స్ వేసాను, కట్ చేసి బయట పడేసే తొక్కలు. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలండి. ఈ నిమ్మకాయలు ఖరాబ్ అయినాయి. ఈ నిమ్మకాయలని ఇది 3 రోజుల కింద బియ్యం వాటర్ అండి. ఇవి నేను 2 రకాలుగా చూపిస్తున్నాను ఇక్కడ. ఇవాళ కడిగిన బియ్యం వాటర్తోని, 3 రోజుల కింద కడిగిన బియ్యం వాటర్తోని 2 రకాలుగా చూపిస్తున్నాను. ఈ నిమ్మకాయలు అనేటివి ఇందులో వేసేసుకోవాలండి. ఇవేమో ఇవాళ కడిగిన బియ్యం వాటర్. ఇందులో 1 వంతు బియ్యం వాటర్ ఉంటే 2 వంతులు వాటర్ పోసుకోవాలండి. 1:2 రేషియోలో మనం వాటర్ పోసుకోవాలి. అలా పోసుకుంటేనే మొక్కకి మంచి పోషకాలు లభిస్తాయి. ఇక్కడ 3 డేస్ది వచ్చేసి ఈ నిమ్మకాయలన్నీ అందులో ఎగ్ సెల్స్ కూడా ఉన్నాయి కదా, మొత్తం అలా కలిపేసుకోవాలి. తొక్కలు తొడిమలు లేకుండా అలా పిసికేయాలండి అందులోనే, ఆ కడిగిన వాటర్లోనే. ఈ 3 డేస్ వాటర్లో కొంచెం స్మెల్ వస్తుందండి. బ్యాక్టీరియా అనేది చాలా బాగా ఫామ్ అవుతుంది, అందుకనే స్మెల్ కొంచెం వస్తుంది. అసలు ఈ రైస్ వాటర్ని మొక్కలకి ఎందుకు ఇవ్వాలి, ఇది ఇవ్వడం వల్ల మొక్కలకు వచ్చే పోషకాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 3 రోజుల వాటర్ ఉన్నాయి కదా, దీంట్లో మాత్రం 1:4 రేషియోలో మనం వాటర్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇది 3 డేస్ది కాబట్టి డోస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసారా వాటర్ ఆపిల్, ఇది ఈ మొగ్గ పూత కూడా వచ్చేసింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ కాసింది, మళ్ళీ స్టార్ట్ అయింది ఈ ఇయర్. ఇందులో మొక్కను బట్టి, మొక్క సైజుని బట్టి మనం ఈ వాటర్ అనేది ఇచ్చుకోవాలి. చిన్న చిన్న మొక్కలకైతే చిన్న గ్లాస్, ఒక అద్దపావు గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఇచ్చుకోవాలి. పెద్ద పెద్ద చెట్లకైతే ఒక 1/2 లీటర్ వరకు ఇచ్చుకోవచ్చండి ఈ ద్రావణం అనేది. మా గార్డెన్లో నేను అన్ని చెట్లకి ఇది ఇస్తానండి. ఈ వాటర్లో మనం ఇంకా చాయపత్తా వాటర్ ఉంటాయి కదా, మనం ఛాయ్ చేసుకొని వడబోసుకున్న తర్వాత వచ్చే ఛాయ్ పత్తా, అది కూడా వేసేసుకోవచ్చండి. ఈ రైస్ వాటర్ అనేది మన స్కిన్కి, హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అసలు ఈ రైస్లో స్టార్చ్ అనే పదార్థం ఉంటుందండి. అంటే మనం వాష్ చేయకముందు ఒక కోటింగ్లా ఒక పౌడర్ ఉంటుందండి. అది మనం ఎప్పుడైతే వాటర్లో సోప్ చేసుకున్నామో అదంతా కూడా వాటర్లోకి రిలీజ్ అవుతుంది. అందుకే ఈ రైస్ వాటర్ మనం చూడడానికి వైట్గా క్లౌడీ ఫామ్లో కనబడుతుంది.
దానివల్ల మనకి రైస్ వాటర్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇది మనకి బాగా పులుస్తుంది. ఇది పులవడం వల్ల మనకి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో ఇలా ఆ బియ్యం కడిగిన వాటర్లో బ్యాక్టీరియా ఎప్పుడైతే ఫామ్ అయిందో మొక్కలకి కావలసిన న్యూట్రియంట్స్, నైట్రోజన్స్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఎక్కువగా మొక్కకు అందుతాయి. ఈ విధంగా నేను 3 డేస్లో వచ్చిన రైస్ వాటర్ని కలెక్ట్ చేసుకొని ఒక బకెట్లో పోసేసుకొని ఇలా 1:4 రేషియోలో వాటర్ కలిపి ఇలా చెట్లకు అన్నిటికీ ఇచ్చుకుంటానండి. ఒక విషయం అయితే మర్చిపోకండి, ఈ వాటర్ని సన్లో పెట్టుకోకుండా నీడలో పెట్టుకోవాలండి. అయితే మనం ప్రతిరోజు ఆ రైస్ వాటర్ని ఈ చెట్లకి ఇచ్చుకునే దానికంటే ఇలా ఫర్మెంటేట్ చేసుకొని ఇచ్చుకుంటే మాత్రం మొక్కలకి పోషకాలు అనేటివి చాలా బాగా అందుతాయండి. ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ మొక్కలకి అందుతాయండి. ఈ వాటర్ అనేటివి మనం ఈ మొక్కకి ఇవ్వాలి, ఆ మొక్కకి ఇవ్వద్దు అనకుండా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మొక్క ఏ సైజు ఉంది ఆ సైజుని బట్టి ఈ లిక్విడ్, ఈ బియ్యం కడిగిన వాటర్ అనేది ఇచ్చుకోవాలండి. ఈ వాటర్ అనేది నేను 10 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటాను. నాకు పెద్ద గార్డెన్ ఉందండి. ఆ గార్డెన్లో ఒక సైడు 10 రోజుల వరకు అయిపోతుంది, ఇంకొక సైడ్ ఇంకో 10 రోజుల వరకు ఇలా రొటీన్ చేసుకుంటూ ఉంటానండి. ఈ వాటర్ అనేది ఇండోర్ ప్లాంట్స్కి, ఫ్లవర్స్ ప్లాంట్స్కి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. దీనివల్ల చాలా బాగా యూజ్ ఉంటుంది. ఫ్లవర్స్ అనేటివి కలర్ఫుల్గా వచ్చేస్తాయి, చాలా బాగా పూలు వస్తూ ఉంటాయండి. క్రోటాన్ మొక్కలకు కూడా ఈ వాటర్ని ఇచ్చుకోవచ్చు. అవి గ్రీనిష్గా చాలా బాగా తయారవుతాయి. ఈ వాటర్ని మనం జాలి పెట్టి వడగట్టుకొని మన చెట్ల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చండి. చాలా బాగా బెనిఫిట్స్ ఉన్నాయి. చెట్లపై కూడా ఇలా స్ప్రే చేసుకుంటే మాత్రం ఆకుముడత కానీ, దోమలు, ఈగలు అనేటివి ఏం రాకుండా ఉంటాయి. కానీ అందులో కొంచెం పసుపు వేసుకొని స్ప్రే చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఈ వాటర్ అనేది పూత దశలో, పింద దశలో చాలా బాగా పనిచేస్తుందండి. కాయ సైజును కూడా బాగా పెంచుతుంది వాటర్ అనేది. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టే మీకు చెప్తున్నాను. మనం నేర్చుకున్నది ఇతరులకి చెప్తే వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఇంకో 4-5 చెప్తారు కదా. ఇప్పుడు మనం కొన్ని ఫ్రూట్స్, కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ చేద్దామా. ఇక నేను పపాయ తెంపిన, కానీ అది వీడియో తీయలేదు, కట్ చేసి ఆ తొక్కలన్నీ నేను మళ్ళీ కంపోస్ట్లో వేసుకుంటున్నానండి. దానిపైన ఇంకా కొంచెం మట్టి కప్పేస్తే మంచి కంపోస్ట్ అనేది మనకి తయారవుతుంది. ఇక్కడ చూసారా పపాయస్ ఎంత బాగా ఉన్నాయో, ఫ్రెష్గా ఇప్పుడే తెంపేసి తీసుకొచ్చానండి. పపాయ వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా. నేను ఇలా అప్పటిదప్పుడు 2-3 కాసినా కూడా రోజు ఒకటి తెంపి ఇలా అప్పటిదప్పుడు తినేస్తూ ఉంటామండి. ఇక్కడ జీడి మామిడి పండ్లు కింద పడ్డాయి, రాలినాయి, ఇంకా ఉన్నాయి, పూత ఉంది, కాత కూడా ఉంది. ఇక్కడ మందార పూలు చూసారు ఎంత బాగున్నాయో, వైట్ కలర్లో చాలా బాగా వస్తుందండి ఈ ఫ్లవరింగ్ అనేది మందార పూలు. ఇక్కడ చూడండి కాకరకాయలు, పొట్టి కాకరకాయలు అండి. ఇది దానికదే గింజబడి మొలిసింది. ఈ కాకరకాయలు చాలా మంచిదండి మన వంటికి. ఇక్కడ జామకాయలు కూడా చిన్నది చెట్టు, చాలా బాగా కాసినాయి. ఇందులో ఒక 2 అయితే మంచిగా ఎర్ర దోరగా అయినాయి, అవైతే తెంపేస్తున్నా. జామకాయలు కూడా మనకి రోగనిరోధక శక్తికి చాలా మంచిది కదా. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఈ జామకాయలు అనేటివి. ఇంకా ఉన్నాయి. ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి, అవి పైనకి ఉన్నాయి, జాలికి వారింది ఆ తీగ అనేది. నేను గైతో తెంపాలి ఇప్పుడు. సరే అంత ఎత్తులో ఉన్నాయి, ఈ గైతో నేను ఇప్పుడు తెంపేస్తా. తెంపి కింద పడ్డాయన్నీ ఏరి డబ్బాలో వేసేసుకుందాం. ఇక్కడ చూడండి 1 కేజీ అయితే వచ్చినాయండి నాకు. ఇవి పెద్ద సైజులో ఉన్నాయి కానీ పండు అయితే కాలేదు. ఒకటి సగం పగిలింది, అది చూపిస్తా మీకు. దొడ్డుకాయ, అది పండు వారిందా, మంచిగా ఫ్రెష్గా ఉందా చూపిస్తా. ఈ దొండకాయలు కూడా చాలా మంచిది మనకి.
అలా మనం బయట పారబోసే బదులు ఇలా చెట్లకిస్తే ఎన్ని రకాలుగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇస్తున్నాయి చూసారా. ఇలా గార్డెన్ లేని వాళ్ళు కుండీలలో పెట్టుకొని ఇలాంటి ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని మీరు పొందవచ్చు. ఇప్పుడు చూసారా దొండకాయ అసలు పండు కూడా వారలేదు అది. ఇక్కడ చూడండి పండు మిరపకాయలు, దొడ్డు మిరపకాయలు ఇవి 2 పండు వండినాయి. అది కూడా హార్వెస్టింగ్ చేసేస్తున్నా. ఇక్కడ వచ్చేసి క్యారెట్ నేను ఊరలేదేమో అనుకున్నా. మా పాప చాలా బాగా ఊరింది మమ్మీ తీయంటే తీస్తున్నా. చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఇదే ఫస్ట్ టైం అండి ఆ క్యారెట్ అనేది. చాలా బాగా వచ్చింది, పగిలింది కూడా. ఇంకా ఇక్కడ నిమ్మ పండు కూడా రాలింది, అది కూడా హార్వెస్టింగ్ చేసేసిన. ఒక 2-3 క్యారెట్లు అయితే వచ్చేసినాయి. ఇది కొంచెం పెద్దగా కాలేదు, పెద్దగా అయిందేమో అని తీసినా కానీ కాలేదు. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది కూడా పెద్ద సైజులో వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి హార్వెస్టింగ్ చేస్తుంటే మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇలా ఇంట్లో సేంద్రియ ఎరువులతో మన చేతుల మీదుగా మనం పండిస్తే ఆ ఆనందం, ఆ ఆరోగ్యం చూసారా. త్రిమూర్తుల్లాగా 3 క్యారెట్లు అయితే వచ్చేసినాయి. చాలా ఫ్రెష్గా, ఆ చెట్టు కూడా ఎంత పురుగు చీడ పురుగులు లేకుండా ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. ఈ చెట్టుని మాత్రం మా లాగలకి వేస్తా నేను కట్ చేసి. ఇక్కడ మెంతులు అలికిన కదా, మెంతి కూర కూడా ఒకరోజు హార్వెస్టింగ్ చేసేసుకోవాలి. ఈ చెట్టుని మాత్రం మా లాగలకి వేస్తున్నా. ఆ లాగల నుండి కూడా ఒక మంచి ద్రావణం అనేది వస్తుందని కూడా వీడియో చేసిన. అదే అండి ఆవు పంచకం, గోమూత్రం. నాకు బయట కొనుక్కరాకుండా అన్నీ ఇంట్లోనే సేంద్రియ ఎరువులతోనే నేను మా ఇంటికి సరిపడే అన్ని ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇలా పండించుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి, ఏమంటారు?